హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ బాయ్ హరిని. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గండికోటలో ఉన్నాను. ఇది 5వ భాగం వీడియో అన్నమాట. గండికోటలో అని అందరూ గండికోట పూర్తిగా చూడరు. పూర్తిగా చూడాలంటే చాలా రోజులు పడుతుంది, ఒక 4 రోజులు పడుతుంది. అందరూ రాజు ఇల్లు ఎక్కడ, రాజు ఎక్కడ కూర్చుంటాడు అవన్నీ ఎవరికి తెలియదు అనమాట. ఇవి గుళ్ళు, మదర టెంపుల్ అవే ఉన్నాయి. రాజు ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ సమావేశం అవుతారు, రాజు దర్బార్ ఏది అనేది ఈ వీడియోలో చూపిస్తామన్నమాట. అందరూ అది రాజు ఇల్లు ఎక్కడ అని అనుకుంటుంటారు వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు వీడియోలో అంతా మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది మీకు చిన్న విషయమే, నాకు అది ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మా నరసింహన్న కూడా మనతో పాటు ఉన్నాడు. క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా చెప్తాడనమాట. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నదే రాజ దర్బారు అన్నమాట. ఇక్కడ సమావేశమై మీటింగులు పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎలా మీటింగ్ పెట్టుకుంటారట, మన రాజు వాళ్ళ అప్పుడు కాలంలో కూడా మీటింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. సమావేశం కేంద్రం కూడా అనొచ్చు మనం. ఇవి చూడండి, మొత్తం గోడ మొత్తం పాతయ్యాయి అన్నమాట. ఇదంతా చూడండి, రాజ దర్బారు. ఇది రాజ దర్బార్ అంటే కూర్చొని సమావేశం జరిగే ప్లేస్ అన్నమాట. ఇది చూడండి, ఇవి డ్రోన్ షాట్స్లో కూడా చూడండి ఇది ఎలా ఉందో దీని నిర్మాణము. దాదాపు 7 అడుగులు ఉంది మిత్రం. అది 10 అడుగులు. అది నేను వచ్చేసి 10 అడుగులు ఉంటుందా. 10 అడుగులు బేస్మెంట్ అనుకోండి, గ్రౌండ్. ఇంకా లోపలికి ఎంత ఉందో కానీ ఇది కూడా చిన్న మిస్టరీస్ ప్లేసెస్ అనమాట. ఇది ఇక్కడికి ఎవరు రారు, నేనే ఫస్ట్ టైం. చూడండి అంతా ఇక్కడ మసీదు, కోట గోడలు ఇన్ని కొత్తగా ఉన్నాయన్నమాట. ఇదంతా ఇది 5వ భాగం మిత్రమా. వీడియో 5 అనుకుంటా. 5 భాగం స్టెప్స్ అన్నమాట. మొత్తం చెల్లా చెదరైపోయినాయి. గోడలు కూలిపోయినాయి మిత్రమా. ఇదంతా అంతా చెప్పలే. ఆ కప్పుకి వచ్చేసి విలువైనటువంటి ఎర్రచందనము, టేకు, అది ఈ పనికిరాకులు బ్రిటిషర్స్ లేపేసినారు అట్లా. ఇప్పుడు ఒకసారి రాజా దర్బారు చిన్న చిన్న గుళ్ళు ఉన్నట్టున్నాయి. చూడండి, రాజ దర్బారు ఇలాంటి గోడలన్నీ కూలిపోయినాయి. ఇదే మీటింగ్ ప్లేసెస్ అన్నమాట. ఇదంతా దీని కప్పు ఉన్నది, కూలిపోయింది కప్పు అంతే. ఇది గదులు ఏమన్నా మిత్రమా? గదులు ఇవి. బయట సమావేశం అంటే ఇది కొంచెం మన మండపం మాదిరి కూడా ఉండే కొంచెం. అదే మన కళ్యాణ మండపంలో కూడా, ఇప్పుడు కాలం కళ్యాణ మండపంలో కూడా ఎట్లా గవర్నమెంట్ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా వాళ్ళు కానీ సెక్రటరియట్లో కూర్చొని చేస్తారో ఇది రాజదర్బార్ అంట. రాజదర్బార్ అది మామూలుగా దీని కన్స్ట్రక్షన్ కొంచెం మన ఇప్పుడున్న కళ్యాణ మండపం లాగా ఉంది చూడు. ఇక్కడ ఒక పెళ్లికొడుకు రూము, ఇది మండపము. అదే వాడు చెప్తాను మాయసభ దుర్గ మాయసభ ఉంటుంది చూడు. అట్లా అంటే ఇటుంది అసలు అద్భుతం. అసలు ఎట్లా ఇక్కడ చూడు, ఆ పైన మళ్ళీ జస్ట్ ఒక 5-6 అడుగుల పైన కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడ చైరు ఇప్పటికీ సాక్షి చూడు ఫ్లోరింగ్. ఇదే అన్నమాట రాజు యొక్క మీటింగ్ ప్లేసెస్. చూడండి, అట్లా రావాలన్నమాట. పైన కూడా ఉంది అన్నమాట, అక్కడ కూడా ఒకటి చిన్న ఇలాంటి కట్టడాలే. అంతా స్లాబ్ పోయింది అనమాట. ఇక్కడ రాజు కూర్చొని ఇక్కడ సైనికులకి ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు అనమాట. బహిరంగ ప్రదేశం ఇది అన్నమాట, బహిరంగ మీటింగ్ పెట్టుకునేది అనమాట. చూడండి, చిన్నది అన్నమాట. రాజు ఇల్లు
మీకు చూపిస్తా, రాణి యొక్క పూజ గది చూపిస్తాను. ఇప్పుడు చిన్న కొలను దగ్గరికి ఇప్పుడైతే మనం వెళ్దాం. దీని వెనకలనే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూపిస్తాను నిదానంగా. మీరు చూడండి, ప్రశాంతంగా చూడండి. దీని దర్బార్ వెనకలనే చిన్న ప్రదేశం ఉంది, చూపిస్తాము. ఇప్పుడు ఒక చిన్న కొలను దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు గాయ్స్, ఇదే అన్నమాట ఒక చిన్న కొలను అన్నమాట. ఇప్పుడు కాలంలో మనం స్విమ్మింగ్ పూల్ అని పిలుస్తాం అన్నమాట. అప్పట్లో చుట్టూ కాంపౌండ్ గోడ కూడా ఉంది అన్నమాట. ఇది ఏంటంటే చిన్న కొలను అన్నమాట. ఇది అప్పట్లో రాజు రాణులు అందరు ఇక్కడనే స్నానం చేసేవాళ్ళు. దీనికి పైప్ కలెక్షన్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడి నుంచి, రాయల్ చెరువు నుంచి పైప్ కలెక్షన్ ఉంది ఇక్కడికి. చూడండి కొలను. కొలను ఎప్పుడైనా మీరు చూసినారా? ఇది కొంచెం లోతు ఎక్కువనే, అంతే. వర్షాలు లేక వాటర్ లేదు. కొంచెం గోడ అంతా కూలిపోయింది. ఆ సైడ్, ఇటు సైడ్ అయితే టెక్చర్ అలాగే ఉంది అనమాట. చూడవచ్చు అన్నమాట. ఇది పూర్వకాలంలో స్విమ్మింగ్ పూల్, రాజులు రాణులు. అక్కడేదో ఉంది మళ్ళీ రోల్ టైప్గా, రోల్ అది ఉక్కుగుండు. ఇది ఒక గది అనుకోండి. అంటే మన స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసేటి అన్నమాట ఇవి. ఇక్కడ ఎందుకు పెట్టినారు ఇది? ఇది ఒక మిత్రుడు ఇది రోల్ కాదు అన్నాడు అనమాట. ఓకే, రోల్ కాదు ఇది. ఇది ఏంటంటే పిరంగి గుండు డైరెక్షన్ మార్చారు. కానీ ఇక్కడ ఎందుకు ఉంది ఇక్కడ అనేది కొంచెం తెలియడం లేదు. ఎక్కడ మిత్రమా? ఇక్కడ చూడండి కొలను. ఇది కూడా ఎవరు చూడలేదన్నమాట మ్యాక్సిమం. అంటే తక్కువ మంది చూసింటారు అనమాట, చాలా తక్కువ మంది చూసింటారు అంతే. రాజ దర్బార్ నుంచి మనం ఇట్లా వెళ్తున్నాం అనమాట. అప్పట్లో ఏంది పూత అప్పుడే. ఇదేనమాట రాజు యొక్క నివసించే గృహం అన్నమాట. రాజ దర్బారు వెనకలు ఉండేది అనమాట. ఇదంతా రాజు యొక్క నివసించిన ప్రదేశం, ఇల్లు. ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే అనమాట. ఇది ఒక రూమ్, మామూలుగా పెద్ద రూమ్లే మిత్రమా. చెట్లు. ఇది ఒక గది అనుకుంటా మిత్రమా. మిత్రమా ఇది అప్పట్లో చూడు ఎంత స్టైల్ కట్టినాడు మేస్త్రి ఎవరో. కలర్ కూడా అప్పుడు కలర్ ఎట్టొచ్చిందో ఈ కలరు, కలర్ కూడా పోలే. ఇది ఒక గది అన్నమాట, మెయిన్ గది, పెద్దది గది ఇది. మామూలుగా ఇక్కడే అనమాట రాజు నివసించిన ప్రదేశం, ఇల్లు. దీనికి వాటర్ సప్లై ట్యాంక్ కూడా ఉంది, అప్పుడు పూర్వకాలం ట్యాంక్ ఉంది. ఇప్పుడు వచ్చేసి రాణిగారి పూజ గది అవన్నీ చూపిస్తా చిన్నగా. ఇది ఒక రూమ్, చిన్న రూమా. పగలగొట్టినారు. నీట్గా కలర్ అయితే భలే కలర్ వేసాను మిత్రమా. దీనికి రూట్ అట్టుంది కదా. ఇది ఒక రూము. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్ళడానికి కూడా దారి ఉంది. పట్టించుకోవాలి అంతే, కోట క్లీన్ చేయాలన్నమాట బాగా. ఇది ఒక రూమ్.
ఇట్ట వాళ్ళే ఆటేస్తూ ఉంటారు. పూజ గదికి అటు సైడ్ రావాలా? ఇది కావాలి. చెట్లు ఎక్కువ మొలిచాయి. డ్రోన్ మేము ఇవతల భాగానికి వచ్చినాం అన్నమాట. చెట్లు ఎక్కువ అడ్డం ఉన్నాయని అట్లా తిరుక్కొని వచ్చినాం. కానీ దారి కూడా లేదు కదా మిత్రమా. చూడండి మొత్తం ఎలా ఉందంటే అలా ఉంది. ఇక్కడ కట్టడం అంతా క్లోజ్ అయిపోయినాయి దారులన్నీ. ఇదే రాజు యొక్క రాణి యొక్క నివాస గృహము. చూడండి మిత్రం, అలా కూడా ఉంది మిత్రమా. చూడండి ఇదంతా రావచ్చు అనుకుంటా. ఇట్లా రావాలి మిత్రం, అట్ట కాదు అట్లా కంప ఉంది మిత్రమా. ఇట్లా రావాలి మనగా. ఎంట్రన్స్ ఆడొక ఎంట్రన్స్ ఉంది. మేము ఆడున్నాం. రాజు రాణి యొక్క నివాస గృహము అన్నమాట. రాణి పూజ చేసుకునే గది అన్నమాట అది. చూడండి ఇదంతా. టెక్చర్స్ ఎలా ఉన్నాయో కోట. ఇది కూడా ఒక్కది ఇట్లా దారి దీనికి. కళ్ళు కొంచెం స్టాండర్డ్ అయినా దీని మీద నడుస్తున్నా. కొంచెం రిస్క్ చేస్తా, వీడియో తీస్తున్నా. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెట్ కార్డు ఉందిలే రాజుది, అది కూర్చునేది సింహాసనం ఇక్కడ ఉంది అన్నమాట. కుర్చీ, రాజు యొక్క కుర్చీ అక్కడ ఉంది. మిత్రం వస్తాను, చిన్న వస్తారు. ఇదేనా మిత్రమా? ఇదేంటి రాణి యొక్క పూజ గది. చూడండి దానికి ఏదో శిల్పం ఇట్లా మంచి డిజైన్ ఉంది దానికి. వస్తా చూడండి ఇదే పూజ గది. మిత్రమా అటు దింకి అట్లా పోతా. దీని మందము చూడండి, పూత మందం ఎంత ఉందో ఇంత ఉంది. పూత వేసిందే సిమెంట్ అది కాలంలో. చూడండి గ్యాస్, రాణి యొక్క పూజ గదులు. ఇక్కడ ఏ శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ దీపమే కదా అది, దీపం సింబల్. ఇక్కడ దొరి సచ్చారు. గ్యాస్ ఇదే అనమాట. దీని హైట్ కూడా ఉంటుంది మిత్రం. ఇది ఇంతే కాదు, దాదాపు ఇది 6 అడుగులు ఉంది. మనిషి దూరడానికి 6 అడుగులు ఉన్నాయి. ఇది దాదాపు హైట్ ఉంటుంది అనుకుంటా, 15 అడుగులు ఉంటుంది గుడి. ఇదే 4 ముఖద్వారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి దీపం సింబల్ అంతా. అంటే ఇది పూజ గది, 100% పూజ గది ఇది. ఇక్కడ కూడా బంగారు కోసం దోసి వచ్చారు.
చూడండి బొమ్మలు. మల్లెపూలు కూడా అట్లా ఉండొచ్చు. ఇంత చిన్న డిజైన్ వేసినారంటే ఇది 100% ఇది 100% పూజ గది అన్నమాట. రాణి యొక్క పూజ గది. డిజైన్ మొత్తం చూపించు. చూడండి చిన్న చిన్న ఫ్లవర్లు వేసారు ఇక్కడ. రాణి యొక్క పూజ గది పిక్చర్ చూడండి. అంత డిజైనర్తో వేసిపించినట్టు కూడా ఉంది. అసలు రాయికి ఇంత డిజైన్ అయింది బా. అది చూడండి పెద్దదే అన్నమాట. 4 ముఖద్వారాల గుడికి ఎందుకు పెట్టినారో అర్థం కాలే. పూజ గదికి అంటే 4 ముఖద్వారాలు ఉండడం సెంటిమెంట్ వాళ్ళగా. 4 పక్కలు వచ్చి కూడా అంటే డిజైన్ పైన ఒకటి అద్భుతంగా గోపురంలా ఉంటుంది. అదే గోపురం పెట్టినారు అప్పట్లోనే. పడిపోయింది. పడగొట్టినారు, పడిపోలే, పడగొట్టినారు. లేకుంటే ఇది ఎట్ట పడిపోతుంది? ఇంకా స్టాండర్డ్గానే ఉంది. మొత్తం మీద సేవించాలి దగ్గరికి వచ్చి. అంటే ఎవరైనా తీస్తే సబ్స్క్రైబర్కి ఒక్కొక్క ముఖద్వారం మీద ఒక్కొక్క డిజైన్ దీపాలు. ఇది కొంచెం డిజైన్ ఉంది చూడండి మధ్యలోది. ఎస్ పూజ గది అనమాట. కన్స్ట్రక్షన్ ఉంది. దీని గురించి అసలు ఎవరు పట్టించుకోరు. ఇట్లా చేస్తారు ఎవరన్నా. బంగారు యాడ పెడతారో వాళ్ళకేం తెలుసు. బంగారు అప్పట్లోనే పోయినాయి బంగారు గింగారు అంతా. అంతఃపుర స్త్రీలు అంటే రాణికి సేవకులు అమ్మాయిలా? రాణి బయటికి రాదు అసలు. రాణి రహస్యం. అంతఃపుర స్త్రీలు సమావేశాలకు హాజరు కాకూడదు, మాకు సలహాలు ఇవ్వకూడదు. ఎంతవరకు అంతవరకు. అంతరంగిక సమస్యలు రాజరికంలో వాడేటి అంతఃపుర స్త్రీల అంతరంగిక సమస్యలు. దీన్ని చూస్తే మనకు అర్థం కాలేదు. మాయసాపురం తలపిస్తూ ఉంది. గమనించు. ఎట్లా నీకు దారి ఉంది. ఎక్కడ పోయినా కానీ దారి ఉంది. గమనించు. ఇది ఒక గది. ఇక్కడి నుంచి దాంట్లో కొనికి ఏమన్నా ఉంది. ఇది ఒక గది మిత్రమా. ఇది ఒక గది. ఏ గదిలో పోయినా మరొక గదిలో పోవడానికి అవకాశం ఉంది. కంపలు ఎక్కువ అయిపోయినాయి. నాకట్టండి తొక్కు. కంపలు. ఇదేంటి మిత్రం? ఇదే అన్నావు కదా, రాజు కుర్చీ అంటది మిత్రం. జాగ్రత్త. బొక్కలు వేసినారు. దీనికి కూడా బంగారు యాడ్ ఉంటుంది అని చూడండి గాయస్. సింహాసనం. జస్ట్ ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని సీతాఫలం ఏమిటో చూద్దాం. ఎస్ గాయస్, సీతాఫలం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వస్తుంటారా మిత్రమా సీతాఫలాలు? గాయస్ చూడండి, ఇక్కడే రాజు కూర్చునే సింహాసనం అన్నమాట. కుర్చీ సిమెంట్తో వేసినారు. సిమెంట్ ఇటుకలతో. లేకుంటే ఏమైంటుంది? ఎక్కడ కూడా ఏదో పెట్టడానికి. ఇది సింహాసనమే. బొక్కలు వేసినారు అంతే. కోటలోకి మొత్తం గాయస్ మామూలుగా కోటలోకి ఇప్పుడు నీళ్ళు వాడుకొని కావాలి కదా. మన ఇక్కడ దగ్గరలో ఒకటి ట్యాంకీ ఉంది అన్నమాట. ట్యాంకీ నుంచి ట్యాంకీకి రాయల చెరువు నుంచి వస్తుంది. రాయల చెరువు పైపులు చూడండి. పైప్ కలెక్షన్ అనమాట. ఇది మట్టితో తయారు చేసిన పైపులు. ఇప్పటికీ స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇరగడంలో. ఇదే పైపులు. నీటి కలెక్షన్ అన్నమాట ఇది. అంటే రాజుకు వాడుకోనికి నీళ్ళు అప్పుడే పైపులు తయారు చేసి పెట్టినారు మిత్రమా. చూడండి
అప్పట్లోనే నీళ్ళు అంటే రాయల చెరువు నుంచి ట్యాంకీకి వస్తా, ట్యాంకీ నుంచి ఈ పైపుల ద్వారా వస్తాయి. ఇక్కడ పైపు ఉండాలి కానీ పగిలిపోయింది ఇట్లా. చూపిస్తా, పైప్ కలెక్షన్లు కూడా ఉన్నాయి, చూపిస్తా. చూడండి మసీద్ అనమాట ఇది, చిన్న మసీదులు. ఎక్కడంటే ఎక్కడ ఉన్నాయి మసీదులు, రాజ్ దర్బార్ పక్కలోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోని 6వ భాగంలో చూడండి. మీరు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.